చూడండి సిగ్గు లేకుండా. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నిన్నేదో ప్రశ్నించారని చెప్పేసి అసలు ఆ మాటకి అర్థమే తెలియదండి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకి అర్థమే తెలియదు. నిజంగా పోని సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పదమే లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాదండి, ఆ పదప్రయోగం సినిమాల్లోనే జరిగింది. సినిమాల్లో కూడా రోజా సరదాగా హాస్యం కోసం కూడా ఆ పదప్రయోగం పెద్ద పెద్ద సినిమాల్లోనే మనం చూసాం. అది ఎవరికి కూడా బూతు అన్న యాంగిల్లో ఎక్కువ మంది చూడలేదు నిజానికి. రోజా అనే మంత్రి గారు, అప్పట్లో మంత్రి గారు జడ్జిగా ఉండి ఎన్నిసార్లు దాన్ని ఎంకరేజ్ చేసిందండి ఆ పదాన్ని. కొత్తగా వింటున్నాం ఆ పదము అదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతని అమ్మని అతనే అవమానిస్తున్నాడు. ఇక్కడ ఎవరు అవమానించలేదు, పట్టాభి గారో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో అవమానించలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి నా అమ్మ ఇలాంటిదని చెప్పేసి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు. సిగ్గుండాలి అతనికి. సొంత తల్లిని ఆ రకంగా ఈ రోజు జనం ముందు పోలీసు ఆ రోజు ఏదైతే జరిగిందో సానుభూతి కోసం ఇంకా ప్రయత్నమేనా? ఇంకా ప్రయత్నమేనండి. మనవాడు సింపతి స్టార్ కాబట్టి ఇంకా అదే ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజు ఆంధ్రాలో సింపతి స్టార్ అని మీకు ముందు నుంచి అతని రాజకీయ ప్రయాణమే సింపతి మీద కదండి. మీరు ఎక్కడ చూసుకున్నా అతని రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది? నా నాన్న చనిపోయాడు, నాకు ఓట్లేయండి. నన్ను కోడికత్తితో పొడిచారు, నాకు ఓట్లేయండి. నన్ను గులకరా ఇచ్చుకుని కొట్టారు, నాకు ఓట్లేయండి. ఇదే ఉంది. కానీ అతని రాజకీయ ప్రయాణంలో ఉద్యమం ఉందా? ప్రజల కోసం పాటుపడింది ఉందా? లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా సరే ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నిలబడింది ఉందా? లేదు కదా. ఏ రోజు లేదే. ఏ రోజు ఒక ఉద్యమం చేయలేదు. ఏ రోజు మీరు అతను చేసిన ఉద్యమం, మహా ఉద్యమం ఏంటి అంటే పాపం నిరాహార దీక్ష, ఉమ్మడాంధ్ర కోసం నేను చేస్తున్నానని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తూ పాపం అర్ధరాత్రులు వెళ్ళి బిర్యానీ తిని మూతికి అంటించుకొచ్చి మీడియాకి దొరికిపోయిన ఉద్యమం. అంత గొప్ప ఉద్యమం చేశాడు. అలాంటి ఉద్యమం చేశాడు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక క్రెడిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన కర్మ అంతే. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి బెదిరిస్తే నువ్వు ముఖ్యమంత్రి కాదనేది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వే చెప్పావు 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను, వై నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం అని చెప్పేసి ఎగిరావు. ఈ రోజు అవన్నీ కూడా నీకు అందరూ చూపించేశారు. నేను ఆ రోజు మీకు చెప్పాను కదా నవీన్ గారు, మనం ఇదే డిబేట్ లో ఒకసారి కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వాడు నియంతలాగా ఒక్కడే ఫోటో వేసుకుంటాడండి సిద్ధం అని చెప్పేసి. ఎవరు అక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేల విషయం గురించి కావచ్చు, అక్కడ లోకల్ లీడర్ల గురించి కావచ్చు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వడు ఆ పార్టీలో. లాస్ట్ ఒక్కడే మిగిలిపోతాడు అని చెప్పా. ఈ రోజు 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆ 11 పక్కన ఒకటి సంస్థాగతంగా ఒక నిర్మాణం ఉన్న పార్టీ అయ్యి నిజంగా వారి పార్టీలో మెంబర్స్ నుంచి అభిప్రాయాలు తీసుకొని గౌరవించి ఇవన్నీ నిర్ణయాలు ఉంటాయా? ఒకరిని ఎక్కడో జిల్లా నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్లు చేస్తారు, అధికారులను బదిలీ చేసినట్టు. అందుకనే వాళ్ళు అక్కడ గౌరవం లేదని వారందరూ కూడా పార్టీ మారడానికే చూస్తున్న సందర్భం ఉంది. మీరు అన్నట్టు ఎక్కడ చూసినా ఆయన ఫోటోనే కనిపించాలి, ఆయనే ఉండాలి తప్ప. అందుకనే కదా వైఎస్ఆర్ వారి ఫోటోను కూడా తీసేశారు. వారి పార్టీ జెండాలో గత ముందు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది, తర్వాత ఆ బొమ్మను కూడా తొలగించారు ఆయన. ఈ మధ్య ఎవరితో ఇంటర్వ్యూ చూసా అండి, వైఎస్ఆర్సీపీ లీడర్ ఇంటర్వ్యూ చూసా. అందులో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నా పేరు పక్కన తోకలేదండి. నన్ను ఆర్థర్ గారు అనుకుంటా, ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. నాకే 5 ఏళ్లలో ఒకే ఒకసారి అపాయింట్మెంట్ దొరికింది. ఏమన్నా అంటే నా పేరు పక్కన తోకలేదు, అందుకే ఈ రోజు నాకు ఆ రోజు నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా క్లియర్ గా ఆయన ఏం చెప్పాడంటే అండి నవీన్ గారు, జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు అంటే ఎవరైనా అతనికి కావాల్సిన వాళ్ళు ఒక హత్య చేయండి, మర్డర్ చేయండి, మానభంగం చేయండి, ఏదన్నా చేయనియండి, ఒకటే కదా చేశాడు, పది చేసిన తర్వాత చూద్దాంలే అనేటోడంట. అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడుతున్నాడో చూడండి. అందరి ముందు ఈవీఎంలు పగలగొట్టిన అతను ఎవరైతే ఉన్నారో మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతన్ని అరెస్ట్ చేస్తే అందరి ముందు ఈవీఎంలు పగలగొట్టి దౌర్జన్యం చేసి ఆ వీడియోలు ఉన్నాయి మనకి క్లియర్ గా. అతన్ని అరెస్ట్ చేస్తేనేమో అతనేమో ఏంటి దేశకి నేత, దేశం కోసం పోరాడిన వ్యక్తి, ఉద్యమ నేత అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి సొల్లు చెప్తున్నాడు. క్లియర్ గా అక్కడ రౌడీయిజం చేసి, గుండాయిజం చేసి అతను ఈ రోజు ఓడిపోతున్నాడు అని చెప్పేసి అతను క్లియర్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తి మంచాడా? మీరు వచ్చి అతన్ని పరామర్శించి ఏం చెప్పారు బయటకు వచ్చి? అతను ఏదో పెద్ద గొప్ప నేత కింద ఈ రోజు మీరు ఆంధ్రాలో చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మేటాళ్లేనా? క్లియర్ గా నందిగా సురేష్ గురించి అదే కదా మాట్లాడేది. అదే అంటున్నా, నందిగా సురేష్ ఏం చేశారు ఆయా ప్రాంతాలు అనేది అందరికి తెలీదా? అట్టి తోటలు తగలబెట్టిన వ్యక్తి. అదే విధంగా
ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఆ రోజు ఉందో అప్పుడు బలం లేదు కాబట్టి, పోలీస్ సపోర్ట్ లేదు కాబట్టి యా అతని యొక్క గూండాల్ని సరే రెచ్చగొట్టి అరాచకాలను ఆ రోజు అట్లా కొనసాగించారు